చర్చించామని ఇక్కడ రావడం జరిగింది. ఒక చిన్న రిక్వెస్ట్, మన సోదరులు కొంతమంది బయట ఉన్నారు, దయచేసి అందరూ లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, మన జాతి నాయకులు, మన వాల్మీకి జాతికి గిరిజన రిజర్వేషన్ గురించి ఎంతో కొంత ముందు జరిగింది అంటే, ఎంతో ముందుకు పోయింది అంటే దానికి కృషి చేసినటువంటి మన జాతి పెద్దలు గౌరవ కాళ శ్రీనివాస్ గారు ఎందుకంటే 70 సంవత్సరాల చరిత్రలో ఎవరైతే మహాత్మ ఏ నాయకుడు కూడా వాళ్ళ పార్టీ హైకమాండ్ గీత దాటి ఉంటుందంటేనే భయపడి వాళ్ళ పార్టీ హైకమాండ్ లైన్ లోపలి పనిచేసిన సందర్భంలో మొట్టమొదటిసారి 2015లో సత్యపాల కమిషన్ వేయించడానికి శారీరకుల మన జాతికి న్యాయం చేసడానికి కృషి చేసి అభివృద్ధి తీసుకొచ్చి సత్యపాల కమిషన్ ని, భారత సమాజ కమిషన్ ని, దాని తర్వాత అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించే దానిలో వారి యొక్క కృషి ఎవరు అనుగుణంగా కాదన్నా అది సాధ్యం. కేంద్రం పోయిన తర్వాత మన రైలు కేంద్రం పోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు విజయసాయి రెడ్డి గారు తుంబాల విభాగంలోనే ఒక నాయకుడు, ఎస్టీ గిరిజన నాయకుడు పట్టుకొని కేంద్రంలో కొంతమంది అధికారులకి లంచం రూపాయల డబ్బులు ఇచ్చి మన రైలుకి అశాసనీయమైన వైద్యులు రేట్ చేసి రిజెక్ట్ చేసి 2018లో మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రైలు తిరిగి బాగు చేయడానికి అప్పటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గొడవలు సమక్షంలో కేంద్రం అడిగినటువంటి 4 ప్రశ్నలకు అత్యంత అద్భుతంగా క్లారిఫికేషన్ జస్టిఫికేషన్ రాసి మరలా కేంద్రానికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతిభా కుమార్ అనే ఒక గిరిజన ఆఫీసరు చెప్పకూడదు కానీ ఆమె లంబాడి జాతికి సంబంధించిన తిరిగి అయ్యే 4 ప్రశ్నలు ఎనిమిది ఒక్కరికి ముందు కట్టిందని ఎక్కడికి ముందుకు అడిగి మళ్ళీ 2018లో బయటకు తిరిగి పంపించడం జరిగింది. రెండోసారి జస్టిఫికేషన్ రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం మారిపోవడం, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, ఆ ప్రభుత్వం కేంద్రం అడిగినటువంటి సమాధానం రాయకుండా మరలా 4 సంవత్సరాల తర్వాత కరెక్ట్ గా ఎలక్షన్ ముందున ఒక వన్ మ్యాన్ కమిషన్ వేసి కమిషన్ ఎట్లా వచ్చిందో కూడా మనకు తీసుకుంటాం. కొన్ని వాస్తవాలు మనం గోప్యత మాట్లాడుకోవాలా. ఈ జిల్లాకు సంబంధించినటువంటి కోలపురం గారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన పట్ల సానుకూలంగా ఉండను, కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం చేయలేదు కాబట్టి విజయవాడలో మనం దీక్ష చేసి కేంద్రం మెడలుస్తామని చెప్పి విజయవాడలో 18 రోజులు దీక్ష చేసి కేంద్రం మెడలందకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో కొంత లాలూచి పడి కేవలం దిగులు లేని వాల్మీకి కార్పొరేషన్ కోసం మన జాతికి అన్యాయం చేస్తూ మళ్ళీ వన్ మ్యాన్ కమిషన్ 50 మంది తీసుకొచ్చి కేంద్రం అడిగిన సమాచారం ప్రయత్నంగా మనకి దుర్మార్గం చేయడం జరిగింది. ఇది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వాస్తవం. నేను మీకు గతంలో ప్రయత్నించడం జరిగింది. ఈ చట్ట ప్రకారం చట్టాన్ని అమలు చేయాలంటే మన షెడ్యూల్ కులాలుగానే ఉండాలి. కానీ ఈ రాష్ట్ర భాష ప్రయత్నాల యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ 1956లో షెడ్యూల్ కులాల షెడ్యూల్ అమెండ్మెంట్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇదిగో ఇక్కడే మనకు అన్యాయం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి నీలం సంజయ్ రెడ్డి గారు ఏజెన్సీ నాన్ ఏజెన్సీ బోయ వాళ్ళకి 7,000 కేంద్రానికి ఒక తప్పుడు సమాచారం ఇచ్చి కేవలం ఏజెన్సీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎస్టీలు మిగతా వాళ్ళని ఏ చట్టంలో చేర్చకుండా ఏ రిజర్వేషన్ ఇక్కడ ముస్లిం వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ అప్పుడు లేదు కాబట్టి అన్న విషయం ఎవరికి తెలియలేదు. అయితే మనం 1983 వరకు మర్రి చెన్నారెడ్డి సమయం వరకు అనేక జీవోల ద్వారా గిరిజన జాబితాలో ఉంటూ కొనసాగాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జీవో నెంబర్ 147, జీవో నెంబర్ 289, జీవో నెంబర్ 124 ఇలా అనేక జీవోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి
ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా 1983 వరకు మనం ఎస్టీగా ఉన్నాం. దానికి సంబంధించిన ఆధారాలు మన కాడ అనేక జీవోలు అనేక రిపోర్ట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి గెజిట్ నోటిఫికేషన్లే ఉన్నాయి. దురదృష్టం ఈ సమాచారం ఎవరికి తెలియదు. దాని తర్వాత మణిచంద్రారెడ్డి కాలంలో మొత్తం తీసేసి జీవో ఎంఎస్ నెంబర్ 1793 ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకుల్ని అనంతరామ బీసీ కమిషన్ పేరు చేసుకొని బీసీ లిస్టులో చేశారు. ఈ లిస్టులో చేసేటప్పుడు చట్టాన్ని ఉల్లంఘించారు. ఒక జాతిని ఏదైనా తొలగించాలని కలపాలన్నా రాజ్యాంగం అనుసరించి ఆర్టికల్ 342 అనుసరించాలి. ఆర్టికల్ 342 ఏం చెప్తుంది? ప్రీ రికమెండేషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బై పార్లమెంట్ అని. ఇక్కడ ఒక కమిషన్ వేసి ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్రాన్ని పంపిస్తే పార్లమెంట్ లో అమలు చేయాలి. ఆ విధంగా ఏం జరగకుండా మనల్ని బీసీ జాబితాలో డైరెక్ట్ గా ఒక జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా కలిపి మనకు అన్యాయం చేశారు. దీనికంటే ముందు మన పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కమిషన్లు వేశారు. ఆ కమిషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మనకు అన్యాయం చేశారు. ఇది 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. ఎక్స్ క్రిమినల్ రైట్స్ మీద షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ రైట్స్ సంబంధించి లెఫ్ట్ అవుట్ రైట్స్ అని ఒక కమిషన్ రిపోర్ట్ యూఐఎంఎస్ నెంబర్ 170 ద్వారా నియమించింది. ఎందుకు నియమించిందంటే 1956 చట్టం వచ్చిన తర్వాత అనేక జాతులు ఎరుకుల యానాది లంబాడి వాళ్ళు ఆంధ్రాలో షెడ్యూల్ తెగల జాబితా నుంచి లెఫ్ట్ అవుట్ అయిన సందర్భంలో వాళ్ళతో పాటు మనం కూడా లెఫ్ట్ అవుట్ అయిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసి ఆంధ్రాలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాల్మీకులైనా బోయలైనా లంబాడి అయినా ఎరుకుల యానాది అయినా ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి అందరినీ ఎస్టీ జాబితాలు పొందుపరచాలని చెప్పేసి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం 1956లో ఇచ్చిన రిపోర్టు. దురదృష్టం ఈ రిపోర్టు అమలు కాలేదు. దాని తర్వాత 1961లో ఇన్ని రిపోర్ట్లు ఇచ్చినా ఇన్ని సార్లు రాజ్యాంగ ఉల్లంఘన జరిగినా ఒక ప్రయత్నం మీరు సిన్సియర్ చేశారు. మొదలుపెట్టింది మీరే, ముగించాల్సింది కూడా మీరే. నేను జోలపెట్టుకుని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కాలేజీ సచివాల కమిషన్ రికమెండేషన్ కేంద్రం అడిగిన 8 ప్రశ్నలకు జస్టిఫికేషన్ రాసి రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ని అత్యంత అధికారులు దాటించి కేంద్రంతో కూడా మెప్పించి పోయే జాతికి న్యాయం చేయాలా. చరిత్రలో 70 సంవత్సరాల పోరాటం అన్నది ఏ పోరాటానికి మనం తీసుకోము. ఒక తెలంగాణ ఉద్యమం కన్నా ఒక మందగిరి మారిక ఉద్యమం కన్నా పోయడం తక్కువ కాదు. మనకు మనం తక్కువ ప్రశ్నలు నా దగ్గర ఉంది. గతంలో నేను పెద్దలకు ఇచ్చాను. దానికి జస్టిఫికేషన్ రాసి కేంద్రాన్ని పంపించి ఈ అధినాయకులు మెప్పించి రాయలసీమలో మనకి ఇచ్చిన సీట్లలో ఒక మంత్రాలయం తప్ప టీడీపీకి అనుకూలంగా మనం పోయితే అది మొత్తం నిలబడింది. ఈ ప్రభుత్వాన్ని మార్చే ప్రక్రియలో రాయలసీమలో పోయిన కీలక పాత్ర వహించారు. ఈ విషయాలన్నింటినీ మీరు ఒక పాజిటివ్ వేలో స్వీకరించి బోయే గారికి న్యాయం చేసేదానికి అత్యంత శ్రద్ధతో ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన మీరు చంద్రబాబు నాయుడు గారికి మీ పార్టీ అధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లి మనకు న్యాయం చేసేదానికి మీరు ఏ విధంగా చేస్తారో మాకు తెలియదు.